నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ తండేల్. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే గత శుక్రవారమే రిలీజ్ అయిన తండేల్ మూవీ తాజాగా పైరసీ బారిన పడింది. ఈ సినిమాను తాజాగా బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నీ వాసు రియాక్ట్ అయ్యారు. ఆ సంస్థ చైర్మన్ కు ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీని ప్రదర్శించారనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం. ఇలా చేయడం ఓ సినిమాకు జీవం పోయడానికి కృషి చేసిన ఎంతో మంది వ్యక్తులను అవమానించడమే అవుతుంది. ఇక సినిమా అనేది ఎంతో మంది ఆర్టిస్టులు, దర్శక నిర్మాతల కళ. ఇలా పైరసీకి పాల్పడిన వారిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణరావు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అంటూ బన్నీ వాసు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే ఈ మూవీ 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి 100 కోట్లకు పరుగులు పెడుతోంది.